నిప్పులు చెరుగుతూ సూర్యుడి నుంచి భూమిపైకి తుఫాను దూసుకొస్తోంది. భగభగమండే సూర్యుడి ఉపరితలంలో భారీ విస్ఫోటనంతో భూమండలంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నదే ఇప్పుడు హై టెన్షన్. సూర్యునిలో అత్యధిక విస్ఫోటం జరిగితే 100 కోట్ల అణుబాంబులు పేలిన శక్తి కంటే ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఆ సౌరశక్తి జ్వాలల రూపంలోనూ ప్లాస్మా పుంజాల రూపంలోనూ గంటకు లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా సౌర తుఫాన్ ఏర్పడుతుంది. మంటలు ఎగసిపడి అంతరిక్షంలో సెగలు కక్కుతూ దూసుకెళ్తుంది. ఇప్పుడు ఆ సౌర తుఫాన్ భూమిపైకి పెనుముప్పుగా ముంచుకొస్తోంది. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థకే అంతరాయం ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణమైనా మీ ఫోన్ కి సిగ్నల్ కట్ అయిపోవచ్చు. మీదే కాదు, ప్రపంచంలోనే మొబైల్స్ అన్నీ పనిచేయకుండా పోవచ్చు. మీ బ్యాంక్ ఏటీఎంస్ నిలిచిపోతాయి. మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్తంభించిపోయే అవకాశం ఉంది. మీ ఇంటర్నెట్ కూడా ఆగిపోతుంది. ఫేస్బుక్ ఉండదు, వాట్సాప్ ఉండదు. నో ఆడియో, నో వీడియో కాల్స్. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయిపోతాయి. మీ టీవీలో పనిచేయకపోవచ్చు, కరెంటు కూడా ఉండకపోవచ్చు. మీరు వింటున్నది, చూస్తున్నది కల్పితం కాదు, ఊహాజనితం అంతకంటే కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం ఇది. ఆధునిక ప్రపంచమే స్తంభించబోతోంది. అంతరిక్షం నుంచి మరో ముప్పు భూమిని ముంచెత్తనుంది. అదే సౌర తుఫాన్. సౌర తుఫాన్ అంటే ఇదో రకమైన అత్యంత వేడి గాలి. భూమి వాతావరణ పొరకు రంధ్రాలు పడినట్లు సూర్యుడి వాతావరణ పొరకు కూడా రంధ్రాలు పడుతూ ఉంటాయి. అప్పుడు సూర్యుడి మీద మండుతూ ఎట్లా సార్ ఇది గవర్నమెంట్ వేసినా కూడా మనం వేస్ట్ సార్. అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం. మిల్లర్లకి 10 వచ్చినా 5 వచ్చినా మేము అమ్ముకున్నాం. మాకు 500 ఇచ్చింది బోనస్ కరెక్టే. మేము తీసుకొని వస్తాం. 500 బస్సాకి ఇచ్చి 1400 రూపాయలు మందు కట్ట పెంచారు. 500 తీసుకుంటే 1400 యూరియా కట్టకు పెరిగితే సార్. ఇక మేము 500 తీసుకొని ఏదో అంటారే లంచం తీసుకొని మంచం అని అంటారు. ఆ కథ అయింది సార్. 500 తీసుకొని 1400 మందు కట్టకు మీద ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్? వచ్చేడు మంది బతుకుతున్నారు. మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్. నేను వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు. మా మిల్లర్లు కూడా మరి రైతుకే మిల్లర్ మిల్లర్ కాడికి పోతే దళారులు అవుతున్నారు కానీ మేము కాట్లేదు. మిల్లర్ కాడికి పోతే దళారులు అవుతున్నారు కానీ మేము కాట్లేదు కదా సార్. ఈ మట్టి దీని మట్టే కలుపుతున్నాం సార్.